Good to see so many believers who have come out to hear God's word. అనేక మంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని వినడానికి రావటాన్ని బట్టి సంతోషిస్తున్నారు. మైక్ ఆన్ చేయండి. అనేక మంది విశ్వాసులు హలో మైక్ చెక్ అనేక మంది విశ్వాసులు దేవుని వాక్యానికి వినటానికి చేరి రావటాన్ని బట్టి సంతోషిస్తున్నాం. I just want to make an announcement before I preach. నేను ప్రసంగించేకి ముందు ఒక ప్రకటన చేయాలని ఆశపడుతున్నాను. Yesterday some of you were asking me about my book. నిన్నటి దినాన మీలో కొంతమంది నా పుస్తకాన్ని గురించి అడిగారు. The book Triumphant Life in Telugu is available here. You can buy it. వారు రాసిన ట్రయంఫెంట్ లైఫ్ అనే బుక్ తెలుగులో జయ జీవితం అనే పుస్తకంగా అందుబాటులో ఉన్నది ఇక్కడ. It is a book that talks about practical Christian life. ఈ పుస్తకము మన అనుదిన జీవితంలో అనుసరించదగిన క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నది. How to have a life of victory over sin. పాపం మీద ఎలాగూ విజయం పొందాలి. How can we be free from worry and anxiety in life? మనము ఎలాగూ వాటి నుంచి విడుదల పొందిన జీవితం కలిగి ఉండాలి. How to keep good relations with others. ఇతరులతో మంచి సంబంధాలు ఎలాగూ కలిగి ఉండాలి. And so many other practical things. అనేక ఆచరణాత్మక విషయాలు ఉన్నాయి. At the end of the book there are a good number of questions that people usually ask and the answer to those questions. ఆ పుస్తకపు చివర్లో అనేక ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి. అనేక మంది అడిగి ఉంటుండగా వాటికి సమాధానాలు ఉన్నాయి. They are messages given over the radio. అవన్నీ కూడా రేడియోలో ప్రసంగించిన ప్రసంగాలు. So it is in a preaching form. అవి బోధింపబడిన రూపంలో ఉన్నాయి. And the English book is available with GLS Bombay. ఈ ఇంగ్లీష్ పుస్తకము బాంబేలో ఉంటున్న GLS వారి ద్వారా అందుబాటులో ఉన్నది. You can contact with Paul Reddy also. I don't know if he has any copy left, but GLS Bombay is selling it. I am not selling it. మీకు అవసరమైతే పాల్ రెడ్డి గారిని వారి దగ్గర ఉన్నట్లయితే తీసుకోవచ్చు, వారిని కలిసి, లేదా GLS వారిని సంప్రదించవచ్చు. నేను అమ్మటం లేదు, వారు అమ్ముతున్నారు. Now yesterday we started talking about suffering. నిన్నటి దినాన మనము శ్రమలు గురించి మాట్లాడటం ప్రారంభించాం. The whole world is in a very special type of suffering now. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ప్రత్యేకమైన శ్రమల దినాల్లో ఉన్నది. We cannot travel.
మనము ప్రయాణాలు చేయలేం. You know, today's news says that people from Kerala cannot travel to many other states in India. ఈ రోజు వార్త చూసినట్లయితే కేరళలో ఉంటున్న ప్రజలు మిగతా రాష్ట్రాలకు ప్రయాణం చేయకూడదు అని వచ్చింది. Without showing the COVID test proof. ఆ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు రుజువు చూపించినట్లయితే చేయకూడదు అని వచ్చింది. We cannot travel abroad. ఆ బయట దేశాలకు కూడా ప్రయాణం చేయలేం. Even if the parents die, the children cannot come. తల్లిదండ్రులు ఒకవేళ మరణించినట్లయితే పిల్లలు కూడా వచ్చే పరిస్థితి లేదు. Even if the wife dies, the husband also cannot come sometimes. భార్య చనిపోయినట్లయితే కొన్నిసార్లు భర్త కూడా రాలేని పరిస్థితి. And if the children die abroad, parents cannot go and see them. ఒకవేళ పిల్లలు కనుక పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులు వెళ్ళి చూసే పరిస్థితి లేదు. So a very special, unprecedented type of suffering all over the world. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రత్యేకమైన, ఇంతకు ముందు ఎన్నడూ లేని ప్రత్యేకమైన పరిస్థితి, శ్రమ. Now we started looking at biblical reasons for sufferings. శ్రమలకు బైబిల్ ఇచ్చే కారణాలను మనం చూడటం ప్రారంభించాం. The first reason we said, మొదటి కారణం చెప్పబడిన విధంగా because of the fall, because of sin. పాపమును బట్టి లేదా పడిపోవుటను బట్టి. That's a general statement. ఇది సాధారణంగా చేసే మాట. Death and war and enmity and fights and quarrels have come into the world because of sin. ఈ లోకంలో జరిగే యుద్ధాలు కానీ, మరణాలు కానీ, ఘర్షణలు కానీ, పోరాటాలు కానీ ఇవన్నీ కూడా పాపము ద్వారా వచ్చినవే. That covers the whole humanity. ఇది మానవ జాతి అంతటినీ కూడా ఈ విధంగా బంధించి వేసింది. And the second reason we saw, as far as the believer is concerned, is unjudged, unconfessed sin in his life. రెండవ కారణము విశ్వాసిని గురించి చూచినట్లయితే తన జీవితంలో ఉంటున్న ఒప్పుకొనని లేదా తీర్పు తీర్చబడని పాపమును బట్టి. Now these truths that we are showing from the scriptures are not just theories, not just philosophies, they are truths related to your life and my life. లేఖనాల్లో మనం ఈ సత్యాలు చూస్తుంటుండగా ఇవేవో నేర్చుకోవటానికో లేదో తత్వం ప్రకారం చూపించేవో అలాగూ కాదు, కానీ నీకు నాకు అన్వయించుకోదగిన అంశాలు. When we hear these truths, every brother, every sister should connect that to your life. మనం ఈ సత్యాలు వింటుండగా ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు తన జీవితానికి తాను వీటిని అన్వయించి చూసుకోవాలి. Last night we saw that if a believer continues in unconfessed sin, the Lord will chastise him, discipline him as a father disciplines his children. గత రాత్రి విశ్వాసి గనక పాపము ఒప్పుకోకుండా అలాగే కొనసాగుతున్నట్లయితే దేవుడు దాన్ని శిక్షలోనికి, శిక్షాదండమును ఉపయోగించి తీసుకొస్తాడని చూశాం. In Hebrews chapter 12, 7 to 11 we saw that. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వరకు ఆ మాటలు మనం గమనించాం. And in 1 Corinthians 11 we saw, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూశాం, some believers when they continue in sin, the Lord would cut short their earthly life. కొంతమంది విశ్వాసులు తమ పాపములో గనక కొనసాగినట్లయితే దేవుడు వారి జీవితాన్ని ముందుగానే ముగిస్తాడు. That's a very, very fearful thing. ఇది చాలా చెప్పుకోవటానికి భయంకరమైన అంశం. Let us not die before our time. మనకు నిర్ణయించబడిన సమయం కంటే ముందుగా మరణించరాదు. Let us fulfill all that God has entrusted with us and then die. దేవుడు మనకు అప్పగించిన దాన్ని అంతటిని నెరవేర్చి తర్వాత మరణించాలి. So dear brothers and sisters, search your own heart and see if there is any sin in your life that you know to be sin, but you are not confessing, you are not forsaking it. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నీ హృదయాన్ని పరిశీలించి చూసుకొని ఒకవేళ నీలో పాపం ఉన్నట్లయితే, అది పాపముగా నీకు తెలియబడుతున్నట్లయితే దాన్ని ఒప్పుకొని దాన్ని తీసివేసుకోవాలి. 1 John 1:9 says, if we confess, the Lord will forgive. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒప్పుకున్నట్లయితే ప్రభు క్షమిస్తాడు. Now we come to a third reason for our suffering. మూడవదిగా మూడవ కారణం ఈ శ్రమ గురించి మనం వద్దాం. Sufferings and troubles come in a believer's life as a consequence or as a result of our sin. విశ్వాసుల జీవితంలో శ్రమలు, సమస్యలు అనేవి మన పాపాన్ని బట్టి వస్తాయి. Now this is not punishment for sin as we saw in point number 2.
రెండవ అంశంలో మనం చూచినట్లు పాపాన్ని బట్టి వచ్చే శిక్ష కాదు, కానీ పాపాన్ని బట్టి వచ్చే పర్యవసానం. This point number 3 is a natural consequence, natural result of what you do. ఈ మూడో అంశం ఏంటంటే పాపము ద్వారా సాధారణంగా సహజంగా వచ్చే పర్యవసానం. Now let me use some illustrations for you to understand this. దీన్ని అర్థం చేసుకోవటానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Many of our believers don't know this truth. అనేక మంది విశ్వాసులు మనలో ఈ సత్యాన్ని ఎరుగని వారుగా ఉన్నారు. Many people do not know that sin has after effects or consequences. అనేక మంది విశ్వాసులకు పాపము యొక్క పర్యవసానం, దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఉన్నది అని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. We generally hear that if we confess our sins, the Lord forgives us. మనము మామూలుగా భావించేది ఏంటంటే పాపము ఒప్పుకున్నట్లయితే ప్రభు క్షమిస్తాడు అని. And the Lord forgives us thoroughly, fully. అప్పుడు ప్రభు దాన్ని పూర్తిగా సంపూర్తిగా క్షమిస్తాడు. And that solves all our problems. That is what we think. మనం ఆలోచించేది, అనుకునేది ఏంటంటే దానితో మన సమస్య పరిష్కారం అయిపోతుంది అని. But I want to tell you a very serious thing that the Bible teaches. కానీ బైబిల్ బోధిస్తున్న గంభీరమైన విషయాన్ని మీకు తెలియచేస్తాను. Even if your sins are forgiven on confession, మీరు ఒప్పుకొని తర్వాత పాపాలు క్షమించబడినప్పటికీ కూడా, depending on the gravity and the seriousness of the sin that you have committed, consequences will follow in your life. మీరు చేసిన పాపం యొక్క తీవ్రతను బట్టి వాటి పర్యవసానాలు మీ జీవితంలో వస్తాయి. We are not talking about God punishing us. దీన్ని దేవుడు శిక్షించేది అని నేను చెప్పటం లేదు. Let me explain that. దాన్ని నేను మీకు వివరిస్తాను. Here is a mother trying to give a bath to his little boy. తల్లి గారు తన కుమారునికి ఒక స్నానం చేపిస్తున్నది. And there is boiling water in the bathroom. ఆ బాత్రూమ్ లో, ఆ టబ్బులో వేడి నీళ్లు ఉన్నాయి. And the mother says, son, don't put your hand in that water, it's very hot. తల్లి కుమారునితో చెప్తుంది, నీ చేతులు ఆ నీళ్లలో పెట్టవద్దు, అవి చాలా వేడిగా ఉన్నాయి. Don't play in that water. ఆ నీళ్లలో ఆడవద్దు అంటుంది. But the boy is disobedient. కానీ ఆ బాలుడు అవిధేయుడిగా ఉన్నాడు. He puts his hand in the water and he tries to play. అతడు ఆ చేతిని ఆ నీళ్లలో పెట్టి ఆడుకోవటానికి ప్రయత్నిస్తాడు. His hand is burned. అతని చేయి కాలిపోతుంది. And he starts crying, oh my hand, my hand. అప్పుడు నా చేయి అని అది కాలు మంట పుడుతూ ఉంటుండగా ఏడుస్తూ ఉంటాడు. And the mother applies something on the hand for burns. ఆ కాలిన గాయాలకు తల్లి ఏదో ఒకటి రాస్తుంది, పూత. Maybe the mother takes him to the doctor. ఒకవేళ తల్లి కుమారుణ్ణి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. Next 1 or 2 weeks he is in terrible pain. తర్వాత వచ్చే 1-2 వారాలు ఎంతో నొప్పిని ఆ బిడ్డ అనుభవిస్తాడు. Now my question to you. ఇప్పుడు నేను వేసే ప్రశ్న మీకు, is that burn or pain the punishment that mother gave or not? ఈ నొప్పి, ఈ గాయము ఆ కుమారునికి తల్లి ఇచ్చిన శిక్ష ప్రతిఫలమా కాదా? Come on, tell me. Is that punishment that mother gave? అది కుమారునికి తల్లి ఇచ్చిన శిక్ష? No, కాదు. So you are understanding my message. నేను చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. Then what is that? కానీ అదేంటి? That is the natural result of what he did. అతడు చేసిన దాన్ని బట్టి సహజంగా కలిగిన పరిణామం అది. Suppose when he disobeys, the mother slaps him, then that is punishment. ఒకవేళ అతడు అవిధేయత చూపించినప్పుడు తల్లి అతన్ని కొట్టినట్లయితే అది శిక్షగా చెప్పుకోవచ్చు. Did you understand the difference? ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని గమనించారు. God disciplining us, punishing us, and God allowing the consequence to come to us. దేవుడు మనల్ని శిక్షించుట, మనల్ని క్రమశిక్షణలోనికి తెచ్చుట, తర్వాత పర్యవసానాల్ని మన జీవితంలో అనుమతించుట. The mother continues to care for the boy. ఆ తల్లి ఆ బిడ్డ యొక్క ఇంకా సంరక్షణ పూర్వకంగా ఉంటుంది. She takes him to the doctor. అతన్ని ఆమె వైద్యుని దగ్గరికి తీసుకెళ్తుంది. Mother did not punish. తల్లి ఏమాత్రం శిక్షించలేదు. But he has to suffer the consequence of what he did. అతడు చేసిన దాన్ని బట్టి పర్యవసానాన్ని అనుభవించాల్సి వస్తున్నది. Here is a man who stole something. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఏదో దొంగలించిన వాడు. He is taken to the court.
అతడు కోర్టుకు తీసుకువెళ్ళబడ్డాడు. And the judge is convinced that he is guilty, and the judge says 5 years imprisonment. ఆ న్యాయమూర్తి అతడు చేసిన తప్పిదాన్ని అతడు గుర్తించి 5 సంవత్సరాలు చెరసాల శిక్ష విధించాడు. What is that called? అదేమని చెప్పుకోగలం? Punishment that judge gave the thief. ఆ న్యాయాధిపతి ఆ దొంగకు విధించిన శిక్ష. That is punishment. అది శిక్ష. But from that day on, కానీ ఆ దినము నుంచి many consequences come. అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. Suppose his name is Ramu, the thief's name. ఆ దొంగ పేరు ఒకవేళ రాము అయినట్లయితే, And from that day on in the village he will be known as Chor Ramu. ఆ దినము నుంచి ఆ గ్రామంలో అతని పేరు ఎలా మారుతుందంటే దొంగ అయిన రాము అని. You agree with me? నాతో మీరు అంగీకరిస్తారా? He gets a new name. అతనికి క్రొత్త పేరు వస్తున్నది. What is his wife's name? అతని భార్య పేరేంటి? Thief's wife. దొంగ భార్య. Mrs. Chor, that will be her name. దొంగ యొక్క భార్య. His children? అతని పిల్లలు? That boy, that Chor's son. ఆ దొంగ యొక్క కుమారులు. Did the judge say from today everybody should call him Chor Ramu? Did the judge say that? న్యాయాధిపతి ఇతన్ని ఈ రోజు నుంచి అందరూ దొంగ అని పిలవండి అని ఏమని చెప్పాడా? No, tell me so that you will not sleep. Did the judge say that? ఆ విధంగా న్యాయమూర్తి చెప్పాడా? Yes or no? No. కాదు. What did the judge say? న్యాయమూర్తి ఏం చెప్పాడు? 5 years in jail. 5 సంవత్సరాలు చెరసాల శిక్ష. That is punishment. అది ఆయన విధించిన శిక్ష. But the bad name this man and his God family, even for generations sometimes, is the natural result of what he did. కానీ అతడు చేసిన దాన్ని బట్టి అతనికి వచ్చే ఆ చెడ్డ పేరు ఒక్కొక్కసారి తరతరాలుగా మిగిలిపోతుంది. This will happen to believers also. ఇది విశ్వాసులకు కూడా జరుగుతుంది. Suppose a believer backslides. ఒకవేళ విశ్వాసి వెనుకంజ వేస్తే, he gets into bad company. అతడు చెడ్డ సహవాసంలోనికి వెళ్ళినట్లయితే, and he ends up fighting and quarreling. అతడు పోరాటాల్లో గొడవల్లో నిమగ్నమై ఉంటే, and the police registers a case. పోలీసు వారు కేసు అతనిపై పెట్టినట్లయితే, then he repents and says, oh God, I'm sorry, it is because of my backsliding that this happened. అతడు పశ్చాత్తాపడి, ప్రభువా నా తప్పును బట్టి నన్ను క్షమించు, నేను చెడ్డ పని చేశాను అని చెప్తే, will God forgive him? దేవుడు అతన్ని క్షమిస్తాడా? Yes or no? అవునా కాదా? Yes, God will forgive him. దేవుడు క్షమిస్తాడు. అవును. 1 John 1:9. మొదటి యోహాను పత్రిక 1:9 ప్రకారం, if he confesses, God will forgive him. మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. But when God forgives, will that case automatically go? దేవుడు క్షమించిన తరువాత ఆ కేసు దాని అంతటికి అదే రూపుమాపిపోతుందా? Will the police forgive? పోలీసు వారు కూడా క్షమిస్తారా? No. God will forgive, the police will not forgive. దేవుడు క్షమిస్తాడు, పోలీసు వారు మాత్రం క్షమించరు. He may have to be punished. అతడు శిక్షించబడాల్సి కూడా రావచ్చు. Here is a believer who backslides. ఇక్కడ ఒక విశ్వాసి వెనుకంజ వేశాడు and goes back to drinking. అతడు తిరిగి మద్యపానానికి వెళ్ళాడు. Before he was saved, he was a drunkard. Now he was saved, he was all right, but he went back to drinking. రక్షించబడటానికి ముందు మద్యపానాసక్తుడు, తర్వాత రక్షించబడిన మీదట మారి మరలా అలవాటుకు వెళ్ళాడు. And his liver is affected because of drinking. ఆ మద్యపాన అలవాటును బట్టి అతని కాలేయము దెబ్బతిన్నది. After some time, తర్వాత కొద్ది కాలం తర్వాత he repents. అతడు పశ్చాత్తాపడతాడు, turns and comes back to God. దేవుని వైపు తిరిగి ఆయన యొద్దకు వస్తాడు. God forgives him. దేవుడు అతన్ని క్షమిస్తాడు. And he is taken back into assembly fellowship. ఆ సంఘ సహవాసంలోనికి తిరిగి తీసుకొనబడతాడు. Now he is a good believer. ఇప్పుడు అతడు మంచి విశ్వాసి. But what happened to his liver? కానీ అతని కాలేయానికి ఏమైంది? Will that be healed? అది బాగు చేయబడుతుందా? No. కాదు. He has to take medicine maybe rest of his life for the physical ailment that came because of his sin. అతడు చేసిన పాపమును బట్టి, అతనికి కలిగిన ఆ భౌతిక రోగాన్ని బట్టి అతడు తన జీవితాంతం మందులు వాడాలి. Is his sin forgiven? అతని పాపము క్షమించబడిందా? Yes. అవును. Is the trouble gone?
కానీ అతని సమస్య తీరిపోయిందా? No. కాదు. Did everybody understand this? ఈ రెండిటి మధ్య అర్థం మీకు తెలిసిందా? Let me give one more illustration. ఇంకొక ఉదాహరణ చెప్తాను. He is a great man of God, ఇక్కడ గొప్ప దైవజనుడు ఉన్నాడు, a well-known preacher, ఆ గొప్ప బాగా ప్రచురితమైన ప్రసంగికుడు. but he falls into some terrible sin. కానీ గొప్ప పాపంలో అతడు పడిపోతాడు. He is caught. అతడు మరి చిక్కాడు. Everybody comes to know about it. దాని గురించి అందరికీ తెలిసి వచ్చింది. Then later he repents. తర్వాత అతడు పశ్చాత్తాపడతాడు. He turns to God. దేవుని వైపు తిరుగుతాడు. He comes back to the assembly fellowship. తర్వాత సంఘ సహవాసంలోనికి తిరిగి వస్తాడు. God forgave him, the assembly forgave him. దేవుడు క్షమించాడు, సంఘం కూడా క్షమించింది. But his testimony is lost. కానీ అతని సాక్ష్యం మాత్రము పాడైపోయింది. Will you call him for your next Mahasabhalu? మీరు తర్వాత జరిపే మహాసభలకు అతను పిలుస్తారా? Will you call him? పిలుస్తారా? You will not call him. అతన్ని పిలవరు. Why? ఎందుకు? His sin is forgiven. అతని పాపం క్షమించబడింది. He is right with God. ఆయన దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు. But he earned a bad name. కానీ తనకు తాను చెడ్డ పేరు ఆర్జించుకున్నాడు. He suffers for many years. అతడు అనేక సంవత్సరాలు దీనితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. His ministry is gone. అతని పరిచర్య పాడైపోయింది. Nobody supports him. అతన్ని ఎవరు సహకరించరు. అతనికి Nobody calls him to preach. ఎవరు ప్రసంగించడానికి అతన్ని పిలవరు. What is that? అదేమి? That is a natural result of what he did. అతడు ఏమి చేశాడో దానికి సాధారణంగా కలిగిన పర్యవసానం. Oh dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, depending on the nature of sin that we commit, consequences will come in our life. మనము చేసే పాపము యొక్క స్వభావాన్ని బట్టి పర్యవసానాలు వస్తాయి. All sins will not have the same after effects. ప్రతి పాపము లేదా అన్ని పాపాలకు ఒకే రకమైన పర్యవసానాలు రాకపోవచ్చు. But depending on the nature of sin, after effects can come. కానీ పాపం యొక్క లక్షణాన్ని బట్టి స్వభావాన్ని బట్టి పర్యవసానాలు మారుతూ ఉంటాయి. This is happening in the lives of many believers. ఇది అనేక మంది విశ్వాసుల జీవితాల్లో జరుగుతున్నది. Is God punishing you? నిన్ను దేవుడు తీర్పు తీరుస్తున్నాడా? God is not punishing you. దేవుడు శిక్షించటం లేదు. You are getting the result of what you did. నీవు చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం అనుభవిస్తున్నావు. In Galatians chapter 6, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో and verse 7, we have this principle clearly laid down. 6-7లో ఈ సిద్ధాంతము మనకు ప్రత్యేకంగా ఖచ్చితంగా చెప్పబడింది. Galatians chapter 6 and verse 7. గలతీయులకు రాసిన పత్రిక 6-7. Do not be deceived, God is not mocked, for whatsoever a man sows, that he will also reap. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. What a man sows, that he will reap. మనుష్యుడు ఏదైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు. That is a physical, natural law that God has placed in the universe. విశ్వంలో దేవుడు భౌతికంగా సాధారణంగా ఉంచిన సిద్ధాంతం ఇది. And that law is applicable in a spiritual way in our spiritual life also. ఇదే సిద్ధాంతము, ఇదే సూత్రము ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితాల్లో కూడా వర్తిస్తుంది. Verse 8 says, gives us the spiritual principle. 8వ వచనంలో ఆత్మీయ సిద్ధాంతాన్ని ఇక్కడ వ్యక్తీకరించారు. Oh, he who sows to his flesh will of the flesh reap corruption, but he who sows to the spirit will of the spirit reap everlasting life. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. So here is a spiritual law which works just as a physical law. ఇక్కడ ఆత్మీయ నియమం ఒకటి ఉన్నది, అది భౌతిక నియమం వలె పనిచేస్తుంది. If you sow rice, you will get rice. నీవు మరి వరిని కనుక విత్తినట్లయితే వరినే కోస్తావు. If you plant a mango tree, you will not get apple. మామిడి చెట్టును నీవు నాటినట్లయితే యాపిల్ ఫలాన్ని కొయ్యలేవు. There is a story about a little girl. ఒక చిన్న బాలిక గురించి ఒక కథ ఉన్నది. In her exam in the school there was a question.
ఆమె తన పాఠశాలలో రాసిన ఒక ఎగ్జామ్లో ఒక ప్రశ్న వేయబడింది. Which is the capital of America? అమెరికా యొక్క రాజధాని ఏంటి అని. And the answer we know is Washington. దానికి సమాధానం తెలుసు కదా, వాషింగ్టన్. But she wrote London. కానీ ఆమె ఏమి రాసిందంటే లండన్ అని రాసింది. And when she came out, బయటకు వచ్చినప్పుడు she realized, oh, I made a mistake, I lost the mark. ఆమె తాను చేసిన తప్పును గ్రహించింది. From that day on, she began to pray. అప్పటి నుంచి ఆమె ప్రార్థన చేయటం మొదలు పెట్టింది. Lord, by the time my papers are evaluated, please change America's capital to London. ప్రభువా, నా పేపరు రాసిన వారు కరెక్షన్ చేస్తూ ఉంటుండగా అమెరికా రాజధానిని వాషింగ్టన్ నుంచి లండన్ కు మార్చు అని. Please change the capital to London. లండన్ రాజధానిగా మార్చు అమెరికాకు అని ప్రార్థించింది. How many of you believe God will answer that prayer and change the capital? ఎంతమంది ఈ ప్రార్థనను దేవుడు అంగీకరించి రాజధాని మారుస్తాడని అంగీకరిస్తారు? Raise your hand. చేతులు ఎత్తండి. Do you believe God will make it London? దేవుడు రాజధానిని లండన్ గా మారుస్తాడని విశ్వసిస్తున్నారా? He will not. ఆయన చేయడు. She made a mistake by not studying and she has to suffer the loss of mark for it. ఆమె చదవకపోవటాన్ని బట్టి పొరపాటు చేసి ఉంటుండగా దాని గురించి ఆమె మార్కులు కోల్పోవాల్సిందే. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, be very careful about sin. పాపమును గురించి అత్యంత జాగ్రత్త వహించాలి. If you play with sin, you will get burned. పాపముతో ఆడుకున్నట్లయితే తప్పకుండా కాల్చుకుంటావు. If you play with fire, you will get burned. అగ్నితో ఆడుకున్నట్లయితే నీవు గాయాలు పొందుతావు. Don't say, oh, if I confess, God will forgive me. దేవుడు నేను ఒప్పుకున్నట్లయితే క్షమిస్తాడని చెప్పవద్దు. Don't say my salvation will not be lost even if I sin. నేను పాపం చేసినప్పటికీ నా రక్షణ ఎక్కడికి పోవద్దని చెప్పవద్దు. Both those things are true. అవన్నీ రెండు కూడా సత్యమే. But even if those sins are confessed and forsaken and forgiven, you will have to suffer the natural result of that sin that you committed. ఆ పాపములు ఒప్పుకొనబడి క్షమింపబడి అవి తీసివేయబడిన పిదపు కూడా వాటికి సహజంగా కలిగే పర్యవసానాలు అనుభవించాల్సిందే. I have seen a very light attitude on the part of believers towards sin. విశ్వాసుల జీవితాల్లో పాపమును గురించి చాలా తేలిక భావం, చులకన భావం కనపడుతున్నది. Oh, it doesn't matter even if I tell a lie. నేను అబద్ధం చెప్పిన పెద్ద ఇబ్బంది ఏం కలుగుదు అనుకుంటారు. Doesn't matter even if I speak ill of somebody. సరే, If I speak ill of somebody, it doesn't matter. ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడినా పెద్ద ఇబ్బంది కలుగుదు అనుకుంటారు. Even if I cheat somebody for some money, it doesn't matter. కొంత ధనం కోసం ఎవరినైనా మోసగించినా పెద్ద ఇబ్బంది లేదు అనుకుంటారు. Even if I do something sinful, that's okay, I will just cover it up. నేను ఏదైనా పాపపు కార్యం చేసినా దాన్ని ఎలాగాలో దాన్ని కనపడకుండా చేస్తాను అనుకుంటారు. This is the attitude of many believers. అనేక మంది విశ్వాసులకున్న వైఖరిదే. They are playing with sin. వారు పాపముతో ఆటలాడుకుంటున్నారు. They think they can fool God. దేవుణ్ణి వారు ఏమాత్రం మోసం చేయలేరు. What did we read in Galatians? గలతీ పత్రికలో ఏం చదువుతున్నాం? God is not fool. You cannot fool God. దేవుడు వెక్కిరింపబడడు. దేవుణ్ణి ఏమాత్రం వెక్కిరించలేవు. You can fool your husband or your wife or your children or your elders, but there is one person whom you cannot fool, that is God. నీ భార్యను కానీ భర్తను కానీ పిల్లలను కానీ పెద్దలను కానీ అందరినీ మోసం చేయొచ్చు, వెక్కిరించవచ్చు, కానీ ఒకే ఒక్కరిని మాత్రం నీవే మాత్రం వెక్కిరించలేవు. If you break God's moral principles, you will suffer for it. దేవుడిచ్చిన నైతిక నియమావళిని గనుక నీవు ఉల్లంఘించినట్లయితే దానికి వచ్చే శిక్షను అనుభవించాల్సిందే. Let us learn to fear God and keep away from sin. దేవునికి భయపడటం మనం నేర్చుకొని పాపం నుంచి దూరంగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. So don't take sin lightly. అందువలన పాపాన్ని చులకనగా తీసుకోరాదు. Don't say, oh, God will forgive, it is okay. దేవుడు క్షమిస్తాడు కదా, ఏమి కాదులే అనుకోవద్దు. Trouble will follow. దాన్ని తర్వాత వచ్చే సమస్యలు వస్తాయి. All sins may not have the same consequence. It depends on the type of sin committed. అన్ని పాపములకు ఒకే రకమైన పరిణామాలు, పర్యవసానాలు రాకపోవచ్చు, కానీ చేసిన పాపపు తీవ్రతను బట్టి అవి వస్తాయి. A fourth reason why we have to suffer as believers, విశ్వాసులుగా మనం శ్రమ పొందటానికి నాలుగవ కారణం, as a result of deviating from God's perfect plan for our life. మన జీవితాలకు దేవుడు ఉద్దేశించిన
ప్రాముఖ్యమైన ఆ ప్రణాళిక నుంచి పక్కకు తప్పుకోవటం వలన, That is choosing our own way of life. మనము మన సొంత మార్గాన్ని ఎన్నుకోవటం. It is not just continuously living in sin. ఇది పాపంలో నిరంతరము ఎడతెగకుండా కొనసాగటం కాదు, కానీ It is a wrong choice or decision you made without consulting God at some point in your life. నీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో దేవుణ్ణి సంప్రదించకుండా నీవు చేసిన తప్పుడు నిర్ణయాన్ని బట్టి. Look at Proverbs 1 verses 29 to 31. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 29 నుంచి 31 వరకు చూడండి. Proverbs 1 and verses 29 to 31. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. Here we read about not listening to wise counsel or God's advice. దేవుడిచ్చు జ్ఞానము లేదా జ్ఞానము కలిగిన మాటలు వినకపోవటాన్ని బట్టి వచ్చే ఫలితాన్ని చూస్తున్నాం. Okay, read verse 29 to 31. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. You see, here is a person who despises every rebuke. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ప్రతి గద్దింపును తృణీకరిస్తున్నాడు. He did not choose the fear of God. దేవుని భయాన్ని అతడు స్వీకరించటం లేదు. What will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Verse 31. 31వ వచనంలో, They shall eat the fruit of their own way and be filled to the full with their own fancies. వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. Let me give an example. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. Marriage, for example. వివాహాన్ని తీసుకోండి. The Bible has biblical principles for believers' marriage. విశ్వాసి యొక్క వివాహానికి సంబంధించి బైబిల్ కొన్ని లేఖన సూత్రాలను ఇస్తున్నది. A believer is to marry only a believer. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసినే వివాహం We చేసుకోవాలి. have to discern the will of God in marriage and marry the person whom God has prepared for us. వివాహం పట్ల దేవుని చిత్తాన్ని మనం వివేచించి దేవుడు ఎవరినైతే మనకు ఉద్దేశించాడో వారినే వివాహం చేసుకోవాలి. That's a very important decision in life. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన నిర్ణయం ఇది. We need to pray and find God's will in marriage and go ahead according to God's guidance. మనం ప్రార్థించి దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తానుసారంగా వివాహంలో ముందుకు సాగాలి. But many believers go their own way. కానీ అనేక మంది విశ్వాసులు తమ సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. Some people are attracted by beauty. కొంతమంది అందము చేత ఆకర్షించబడతారు. Oh, that girl is so beautiful. I must definitely marry her. ఆమె చాలా అందంగా ఉన్నది, ఆమెను నేను వివాహం చేసుకోవాలి అనుకుంటారు. Some people are attracted by money. కొంతమంది ధనము చేత ఆకర్షించబడతారు. Oh, I'll get a lot of money if I marry her. నేను వివాహం ఆమెను చేసుకున్నట్లయితే చాలా డబ్బు నాకు సమకూరుతుంది అనుకుంటారు. Without seeking God's counsel, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా they go their own way వారు తమ సొంత మార్గంలో వెళ్తారు and marry outside the will of God. దేవుని చిత్తానికి బయట వారు వివాహం చేసుకుంటారు. And suffer, many of them suffer all their life. అనేక మంది వారి జీవితాంతము కూడా దీన్ని బట్టి శ్రమ అనుభవిస్తారు. I know people like this. ఇలాంటి వారిని నాకు తెలుసు అనేక మంది. But nobody can help them now. కానీ ఇప్పుడు వారికి ఏమాత్రం సహాయం చేసేవారు ఎవరూ లేరు. One young man in a particular assembly, ఒక వ్యక్తి గురించి ఒక సంఘంలో నాకు తెలుసు. he fell in love with a girl. ఒక బాలికతో అతడు ప్రేమలో పడ్డాడు. We are not sure if she is a believer or not. ఆమె విశ్వాసియో కాదో తెలీదు. Many people counseled him, please don't go ahead. అనేక మంది అతనికి బుద్ధి చెప్పారు, ఆమె వివాహం ఆమె పట్ల వెళ్ళవద్దు అని. This is not the right choice. ఇది సరి అయిన నిర్ణయం కాదని చెప్పారు. Oh, but he was so much after her and she was so much after him that they said, no, we will get married. అతడు పట్ల ఆమె పట్ల అతనికి ఎంతో ఇష్టము ప్రేమ కలుగుటను బట్టి ఇంకా మిగతా వారి జ్ఞానాన్ని వారు తృణీకరించారు. Finally the assembly and the family people reluctantly said okay. చివరికి కుటుంబస్తులు ఆ సంఘస్థులు ఆ వివాహానికి నిరాసక్తంగా అంగీకరించారు. They got married
వారిరువురు వివాహం చేసుకున్నారు. In few days time they started quarreling. కొన్ని దినాల్లోనే ఇద్దరు గొడవ పడటం ప్రారంభించారు. A terribly miserable family life. వారి జీవితంలో చాలా విచారకరమైన దుఃఖకరమైన కుటుంబ జీవితం ఉన్నది. I know another young man. ఇంకొక యవనస్తుని గురించి నాకు తెలుసు. Almost the same situation. అలాంటి పరిస్థితే. This is not the right marriage. ఇది సరి అయిన వివాహం కాదు. Elderly people, others advised. పెద్దలు మిగతా వారు అతనికి ఆలోచన చెప్పారు. But they wouldn't listen. కానీ వారు వినలేదు. In a short while, కొద్ది దినాల తర్వాత terrible problem. వారి జీవితంలో చాలా పెద్ద సమస్యలు చోటు చేసుకున్నాయి. They are about to separate. వారు విడిపోవటానికి నిర్ణయించేటట్లుగా వచ్చారు. I know many people who made wrong decisions in life and are suffering for years and years because of that. వారు చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి అనేక సంవత్సరాలు శ్రమ సమస్యలు ఎదుర్కొంటున్న వారి గురించి నాకు తెలుసు. If you refuse the ways of God, దేవుని మార్గాలను కనుక నువ్వు తృణీకరించినట్లయితే, and if you go away from God's ways, దేవుని వాక్యము దేవుని లేఖనానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే, God will allow difficulties in your life which come as a result of your wrong decision. నీ తప్పుడు నిర్ణయాన్ని బట్టి దేవుడు సమస్యలు శ్రమలు నీ జీవితంలోనికి అనుమతిస్తాడు. In 1 Timothy chapter 6, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో verses 9 and 10 tell us about people who go after covetousness or who go after money. 9-10 వచనాల్లో ధనము సంపాదించడానికి వెళ్ళే వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. And I'm afraid many believers are going this way. అనేక మంది విశ్వాసులు ఇలాంటి మార్గంలో పయనిస్తున్నారని నేను చెప్పగలను. They somehow want to be rich. వారు ఏదో ఒకలాగున ధనం సంపాదించాలని ఆతృత పడుతున్నారు. Following God's principles are not important. వారికి దేవుని నియమాలను పాటించడం అంత ప్రాముఖ్యమైనది కాదు. And that verse 9 says they fall into temptation and a snare. వారు 9వ వచనంలో చూస్తే ధనవంతులగుటకు శోధనలో ఉరిలో పడుతున్నారు. And they fall into many foolish and harmful things. అవివేకమైన యుక్తములు హానికరములైన వాటిని చేస్తున్నారు. And they pierce themselves, they put themselves in trouble. వారు తమ్మును తామే పొడుచుకొని సమస్యల్లోనికి కూరుకుపోతున్నారు. That is what the last part of that verse 10 says. ఆ వచనంలో చివరి భాగం అదే మాట They మాట్లాడుతుంది. pierce themselves with many sorrows. మనుషులను నష్టములో అనేక కత్తులతో వారు తమకు తామే పొడుచుకుంటున్నారు. If you see a man who is piercing himself with a knife, what will you think about that man? ఎవరైనా ఒక వ్యక్తి తను తాను కత్తితో పొడుచుకున్నట్లయితే అతన్ని మీరేమంటారు? He is cutting his stomach, he is cutting his hand, he is cutting his head with a knife on the street. ఒక వీధిలో నిలబడి ఒక వ్యక్తి తను తానే కత్తితో కడుపులో తల మీద మిగతా చోట్ల పొడుచుకుంటే అతన్ని ఏమంటాం? He is not hurting anybody else, he is hurting himself. అతడు ఎవరి మాట వింటం లేదు, తనకు తాను హాని చేసుకుంటున్నాడు. What will you think about that man? అతని గురించి మీరేమనుకుంటారు? Madman. అతనికి పిచ్చి పట్టింది అనుకుంటారు. He lost his mind. అతనికి పిచ్చి పట్టింది అనుకుంటారు. What did you read in your Bible? బైబిల్లో ఏం చదువుతున్నాం? People who want to become rich ధనవంతులయ్యే ఆపేక్ష కలిగిన వారు go after covetousness. వారు ఆ విధంగా ఆ దురాశలోనికి వెళ్తున్నారు. They pierce themselves. అలాంటి వారు తమ్మును తాము పొడుచుకుంటున్నారు. And then they are crying out, oh, it is aching here, it is paining here, blood is coming here. తర్వాత వారు ఈ విధంగా ఏడుస్తున్నారు, నాకు నొప్పి కలుగుతుంది, ఇక్కడ నొప్పి కలుగుతుంది, అక్కడ నొప్పి కలుగుతుంది, రక్తం కారుతుంది అంటారు. Elders, please pray for me and my family. పెద్దలారా నా కొరకు నా కుటుంబం కొరకు దయచేసి ప్రార్థించండి. Preachers, you please pray for me after the meeting. ప్రసంగికులారా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నా కొరకు దయచేసి ప్రార్థించండి అంటారు. But why did this happen to you? కానీ ఎందుకు అలా జరిగింది నీకు? Did God do something wrong? దేవుడేమైనా తప్పు చేశాడా నీ విషయంలో? Did God pierce you with a knife? దేవుడేమైనా కత్తితో నిన్ను గుచ్చాడా? No. కాదు. You pierced yourself. నీకు నీవే గుచ్చుకున్నావు కత్తితో. Whom to blame? ఎవరిని నిందించాలి? Blame God or blame yourself? నిన్ను నీవు నిందించుకోవాలా, దేవుణ్ణి నిందించాలా? Many people have pierced themselves
and they are blaming God. అనేక మంది తమ్మును తాము పొడుచుకొని దేవుని నిందిస్తున్నారు. Oh, why did God allow this to our family? మా కుటుంబంలో దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు? Why did God do this to me? I was going for meeting every Sunday. Why did God do this to me? ప్రతి ఆదివారం నేను మీటింగ్ కి వెళ్తున్నా కూడా దేవుడు ఎందుకు నా జీవితంలో ఇది అనుమతించాడు అంటూ My brother, my sister, God did not do anything. You pierced yourself. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడేమీ చేయలేదు, కానీ ఇది మీకు మీరుగా చేసుకున్నదే. There are so many believers who put themselves in lot of mental and physical and financial troubles because they do not walk after God. దేవుని మార్గములో జీవించకపోవటాన్ని బట్టి, నడవకపోవటాన్ని బట్టి అనేక మంది విశ్వాసులు ఆర్థిక సంబంధమైన, మానసిక సంబంధమైన, భౌతిక సంబంధమైన సమస్యల్లోకి వస్తూ ఉంటారు. You may come here every year to listen to God's servants. ప్రతి సంవత్సరం దేవుని సేవకులు బోధిస్తూ ఉంటుండగా మీరు వినటానికి రావచ్చు. In your own place you attend many meetings where you hear the word of God. దేవుని వాక్యాన్ని వినటానికి మీ సొంత ప్రదేశంలో అనేక మీటింగులకు హాజరవుతూ ఉండవచ్చు. Oh, you appreciate the messages. మీరు బోధించబడిన ప్రసంగాలను గురించి ఎంతో మెప్పు మాటలు But if మాట్లాడవచ్చు. you don't put those truths that you learn into practice, this is what is going to happen to you. నీవు నేర్చుకున్న దేవుని సత్యాలను గనుక నీ జీవితంలో అన్వయించుకోకపోతే ఇదే ప్రతిఫలం సంభవిస్తుంది. You know, in the epistle of Peter, పేతురు రాసిన పత్రికలో, first epistle of Peter is an epistle that is written to suffering Christians. మొదటి పేతురు పత్రిక శ్రమలు పొందుచున్న విశ్వాసులను ఉద్దేశించి వ్రాయబడింది. So there are many encouraging things written to suffering Christians. విశ్వాసులు ఎవరైతే శ్రమ పడుతున్నారో వారిని ప్రోత్సహించుటకు అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. And Peter says, ఇక్కడ పేతురు చెప్తున్నాడు, as a Christian, for righteousness sake you may have to suffer. క్రైస్తవుడైనందుకు ఎవరైనా బాధ అనుభవించినట్లయితే, doing good things you may have to suffer. నీవు సత్క్రియ చేయటాన్ని బట్టి బాధ అనుభవించినట్లయితే. But in between Peter says, దాని మధ్యలో పేతురు చెప్తున్నాడు, don't suffer unnecessarily. మరి అకారణముగా ఎవరైతే శ్రమను పొందుతారో. Come to chapter 4, 1 Peter 4. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయానికి రండి. And read verse 15. 15వ వచనం చూడండి. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. Don't suffer by doing evil things. చెడ్డ పనులు చేయటాన్ని బట్టి బాధ అనుభవించవద్దు. Don't suffer because you interfered in someone else's affairs. మిగతా వారి పనుల్లో జోక్యం చేసుకోవటాన్ని బట్టి శ్రమ పొందవద్దు. Verse 16 says you suffer as a Christian. 16వ వచనంలో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే. Verse 19 says suffer according to the will of God. 19వ వచనంలో దేవుని చిత్త ప్రకారం బాధపడినట్లయితే అని చెప్తున్నది. Don't suffer as a busybody in other people's matters or as one who involves in all sorts of evil things. చెడ్డ పనులు చేయటాన్ని బట్టి, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటాన్ని బట్టి శ్రమ అనుభవింప తగదు. Why do you suffer? ఎందుకు నీవు శ్రమ పడుతున్నావు? Is it because you got into some unnecessary thing? నీకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటాన్ని బట్టా? You know, one thing I see in Kerala, I don't know how it is here, it may be the same here. కేరళలో నేను ఒకటి గమనిస్తాను, ఇక్కడ కూడా అదే రీతిగా ఉండవచ్చు. Somebody starts a financial institution. కొంతమంది ఆర్థిక సంస్థలను ప్రారంభిస్తారు. Not a government thing. ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. Some local people, ఏదో అక్కడ ఉన్నవారు కొంతమంది, they promise high interest. వారు చాలా ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపుతారు. If the bank gives 6, we will give 12. ఆ బ్యాంకు 6% ఇస్తే మేము 12% ఇస్తామంటారు. Bring your money here. మీ ధనాన్ని ఇక్కడికి తండి అంటారు. I know, or I have heard of so many believers who run to them for more interest. నాకు తెలుసు, అనేక మంది విశ్వాసులు ఈ అధిక వడ్డీ గురించి తమ డబ్బును అక్కడికి తీసుకెళ్తారు. Someone puts 10 lakhs. కొంతమంది 10 లక్షలు అక్కడ ఉంచుతారు. 15 lakhs. 15 లక్షలు. 25 lakhs. 25 లక్షలు. Oh, the hard earned money. వారు కష్టార్జితంతో సంపాదించిన డబ్బు. Without proper government records. అది మరి
చట్ట వ్యతిరేకంగా చట్టానికి తగినట్లుగా సంపాదించని డబ్బు. Just because that man is your friend, ఎందుకంటే అతడు కేవలం నీ స్నేహితుడై ఉండటం or another believer recommended it, లేదా ఇంకొక విశ్వాసి దాన్ని గురించి మంచిగా చెప్పుట వలన you give all your money to him. అతనికి నీ డబ్బంతా ఇచ్చి వేస్తావు. For some time you get very high interest. కొన్నిసార్లు నీకు చాలా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. Oh, every month load of money coming in, very good. అనేక మంది చెప్తారు చాలా వడ్డీ వస్తుంది, చాలా మంచిది అని చెప్తారు. Brother, you also join. సోదరుడు నీవు కూడా దీంట్లో చేరు. I am experiencing the blessing. గత సంవత్సర కాలంగా నేను ఈ సమృద్ధిని అనుభవిస్తున్నాను So అంటారు. I join my translator also. ఇప్పుడు నాతో పాటు నా ట్రాన్స్లేటర్ ను కూడా అందులో చేరు. Brother, you also join. సోదరుడు నీవు కూడా చేరు అని చెప్తాను. After a few days, కొన్ని దినాల తర్వాత the newspaper says those people disappeared. వార్తా పత్రికలు ఏం చెప్తాయంటే వారు మరి ఆ షాప్ మూసేసి పారిపోయారు అని. Is it happening in Andhra? ఆంధ్రాలో ఇది జరుగుతున్నదా? Kerala, many instances. కేరళలో అనేక సంఘటనలు ఇలాగ జరిగాయి. I am talking about believers, not about outsiders. బయట వారిని గురించి కాదు, విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. Oh, my 50 lakhs gone. నా 50 లక్షలు వెళ్ళిపోయినాయి. Oh, why did God allow this in my life? నా జీవితంలో దేవుడు ఎందుకు ఇది అనుమతించాడు? All my saving that I kept for my daughter's marriage is gone. నా కూతురు కొరకు నేను నిల్వ ఉంచిన డబ్బంతా కూడా ఇలాగ పాడైపోయింది. Brother, please pray for us. సోదరుడా నా గురించి ప్రార్థించు. What should I pray for you? నీ గురించి నేను ఏం ప్రార్థించాలి? I can pray that God will make you wiser. నీకు దేవుడు ఇంకా జ్ఞానవంతుడిగా నిన్ను చేయాలని I ప్రార్థించగలరు. can pray that you might abide by governmental rules on finance transaction. ఆర్థిక సంబంధమైన కార్యకలాపాల్లో ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా సహాయం చేయాలని ప్రార్థిస్తాను. I hear about so many believers who have lost big amounts because of the foolish things they did. వారు చేసిన ఆ మరి అవివేకమైన క్రియలను బట్టి అనేక మంది విశ్వాసులు చాలా ఎక్కువ ధనాన్ని పోగొట్టుకున్న వారు నాకు తెలుసు. They have to live as poor people now. ఇప్పుడు వారు దరిద్రులుగా జీవించాల్సి వస్తుంది. Who is to be blamed? ఎవరిని నిందించాలి? Is God responsible? దేవుడు దీనికి బాధ్యుడా? God is not responsible. దేవుడేమీ బాధ్యుడు కాడు. The Bible says, because you went after covetousness, you are piercing yourself with many sorrowful troubles. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే నీవు దురాశను బట్టి ఆ విధంగా వెళ్ళుట చేత నిన్ను నీవే అనేకమైన వాటితో పొడుచుకుంటున్నావు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, these things are all written clearly in your own language in the Bible. మీ సొంత భాషలోనే బైబిల్లో వీటన్నిటి గురించి సవివరంగా వ్రాయబడింది. You can read it in your language and understand it. మీరు అర్థం చేసుకునే ఈ సొంత భాషలో మీరు చదువుకోవచ్చు. We have servants of God and preachers who preach these things. ఈ విషయాలను బోధించడానికి అనేక మంది దైవజనులు పని చేస్తూ ఉంటారు. But our love for money and comfort is so much that we don't listen to any one of them. We go our own way and then suffer the rest of our life. మనకున్న ధనాపేక్ష, మనకున్న ఆ భోగ భాగ్యాల పట్ల ఉన్న అపేక్షను బట్టి మనం ప్రసంగికులు చెప్పేవి ఏమాత్రం వినకుండా మన సొంత మార్గాల్లో వెళ్తూ ఉంటాం. Sometimes when I preach, I say, కొన్నిసార్లు నేను ప్రసంగించేటప్పుడు ఈ విధంగా చెప్తాను. as human beings we have enough troubles in this world. మానవులంగా మనకి ఈ లోకంలో కావాల్సిన అన్ని సమస్యలు ఉన్నాయి. Even if you live godly lives like Job or Daniel, you have troubles. యోబు వలె దానియేలు వలె దైవభక్తితో కూడిన జీవితం జీవించిన సమస్యలు ఉన్నాయి. In John 16:33 the Lord said, you have tribulation in this world. యోహాను సువార్త 16:33లో లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్తున్నాడు. To everyone those troubles are there. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉన్నాయి. When that is already there, why should you add more troubles to yourself? ఇవి ఇప్పటికే ఉంటుండగా ఇంకా నీకు నీవే కొత్త సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలి? Why should you add more troubles to your life? నీ జీవితంలో ఇంకా కొత్త సమస్యలను ఎందుకు తెచ్చుకోవాలి? Even if you live a very godly life, you have troubles. నీవు దైవభక్తితో కూడిన జీవితం జీవించినప్పటికీ సమస్యలు ఉంటాయి. Not because of your sin, పాపాన్ని బట్టి కాదు అవి, but for many other reasons. కానీ ఇతర కారణాలను బట్టి. When that is a fact,
అవి ఉంటుండగా why should we believers cook up troubles, manufacture trouble and put troubles on ourselves in our life? మన జీవితాల్లో విశ్వాసులంగా మనకు మనమే సొంతంగా సమస్యలను తయారు చేసుకోవటం అవసరమా? Why should you do that? ఎందుకు అలా చేయాలి? Will anybody deliberately bring cancer on himself? తనకు తానే ఎవరైనా క్యాన్సర్ తెచ్చుకుంటారా? Will anybody deliberately bring some such disease on themselves? తమకు తామే మరి వారు అనుకొని ఎవరికైనా రోగాన్ని రావాలని కోరుకొని తెచ్చుకుంటారా? We will not. ఆ విధంగా ఎవరికి ఇష్టం ఉండదు. But mental agony and trouble we invite. Please come. కానీ మానసిక వ్యధ మనోవేదన అనేది మనం ఆహ్వానించినట్లుగా చేస్తూ ఉంటాం పనులు. Let me say two more things and close my words. ఇంకొక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. For those who are already in trouble, ఎవరైతే ఇప్పటికే సమస్యల్లో ఉన్నారో, by some foolish decision you took, వారు తాము తీసుకున్న అవివేక నిర్ణయాలను బట్టి, by going away from God's way, దేవుని మార్గం నుంచి పక్కకు తప్పిపోవటాన్ని బట్టి, suffering the consequence of some sin in your life, తమ జీవితాల్లో ఉంటున్న ఈ కొన్ని పాపములను బట్టి వచ్చే పర్యవసానాలను బట్టి, some foolish things you did, without thinking in the past, ఇంతకు ముందు నీవు ఆలోచించకుండా అవివేకంగా కొన్ని పనులు చేయటాన్ని బట్టి. Is there anybody like that suffering? ఆ విధంగా శ్రమ పొందుతున్న వారు ఎవరైనా ఉన్నారా? Before you get up and go from here, నీవు లేచి ఇక్కడ నుంచి వెళ్ళటానికి ముందు you should do one thing. నీవు ఒక పని చేయాలి. You should tell God, దేవునితో చెప్పాలి నీవు, God, I am sorry. ప్రభువా నన్ను క్షమించు అని. I broke your principles. నీ నియమాన్ని నేను ఉల్లంఘించాను. I went my own way. నా సొంత మార్గంలో వెళ్ళాను. Some of those mistakes I cannot correct now. ఆ చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు సరిదిద్దలేను. If I married the wrong person, I cannot correct that and leave that person. నేను మరి అనుకూలం కాని వ్యక్తిని వివాహం చేసుకున్నట్లయితే ఆ పొరపాటుని ఇప్పుడు సరిచేసుకోలేను. Some of the other things I may be able to correct, but all things I cannot correct. కొన్ని విషయాల్లో నేను సరిదిద్దుకోవచ్చు తప్పులు, కానీ అన్ని సరిదిద్దుకోలేను. Where you can correct, please correct. ఎక్కడైతే మీరు సరిదిద్దుకోగలరో అక్కడ సరిదిద్దుకోండి. But you tell God, కానీ దేవునితో ఈ మాట చెప్పండి, God, I am wrong. ప్రభువా నేను పొరపాటు పడ్డా. I grieved your heart. ప్రభువా నీ హృదయాన్ని దుఃఖపెట్టాను. I confess wholeheartedly my failures. నా అపజయాలను, నేను ఇచ్చిన వైఫల్యాలను నా హృదయపూర్వకంగా నేను ఒప్పుకుంటున్నానని చెప్పు. Specifically tell God the areas of your failure. నీకు ఎక్కడెక్కడైతే వైఫల్యాలు సంభవించినాయో వాటిని ఖచ్చితంగా పేరుతో చెప్పు. Don't just say, God, forgive all my sins. Don't say like that. నా పాపాలన్నిటిని క్షమించు అని సాధారణంగా అన్నిటితో కలిపి చెప్పవద్దు. If you are a believer, specify your sin. నీవు విశ్వాసివైతే ఆ ఓటమి లేదా వైఫల్యాన్ని, పాపాన్ని ఖచ్చితంగా చెప్పు. Confess it to God. దేవునితో దాన్ని ఒప్పుకో. 1 John 1:9 says God will forgive you. మొదటి యోహాను పత్రిక 1:9 దేవుడు నిన్ను క్షమిస్తాడని చెప్పు. God will forgive you. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. But some of the troubles may continue. కానీ కొన్ని సమస్యలు అలాగే కొనసాగుతాయి. But if you truly turn to God, నీవు నిజంగా దేవుని వైపు తిరిగినట్లయితే God will give you the grace and the strength and the comfort to go through those troubles. ఆ సమస్యలు, ఇబ్బందులు గుండా వెళ్ళటానికి దేవుడు అవసరమైన కృపను, దయను, అంత మాత్రమే కాకుండా శక్తిని అనుగ్రహిస్తాడు. No one needs to be discouraged. ఎవరు నిరుత్సాహపడని అవసరం లేదు. No one should say, I made a mistake, the rest of my life is all to ruin. నేను చేసిన పొరపాటును బట్టి నా జీవితం అంతా పాడైపోయింది, ఇక జీవితమే లేదు అనుకోవటానికి అవసరం లేదు. No, you have a merciful and kind heavenly Father who is willing to help you. మన పరలోకమందున్న దయగలిగిన దేవుడు సహాయం చేయటానికి సిద్ధంగా If you ఉన్నాడు. truly turn to him, నీవు ఆయన వైపు నిజముగా తిరిగినట్లయితే he will help you the rest of your life. నీ శేష జీవితం అంతా సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. When it aches, he will comfort you. ఎప్పుడైతే నొప్పి కలుగుతుందో ఆయన ఆదరిస్తాడు. When you weep, he will wipe your tears. ఎప్పుడైతే నీవు ఏడుస్తావో నీ కన్నీళ్లను ఆయన తుడుస్తాడు. When you suffer mentally or physically, God will give you his grace. మానసికంగా, భౌతికంగా నీవు శ్రమ పడినట్లయితే దేవుడు అవసరమైన కృపను అందిస్తాడు. You can live a victorious, peaceful Christian life from today on. ఈ రోజు నుంచి నీవు
విజయవంతమైన, సమాధానకరమైన, శాంతికరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు. All troubles may not go, but God will give you the grace and strength in the midst of those troubles. అన్ని సమస్యలు పోవు, కానీ ఆ సమస్యల గుండా వెళ్ళటానికి అవసరమైన కృపను, బలాన్ని, శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. A second thing you should do, రెండో పని మీరు చేయాల్సింది ఏంటంటే, prayerfully make a decision today. ప్రార్థన పూర్వకంగా ఈ రోజు నిర్ణయం తీసుకోండి. Lord, I want to walk in your ways. ప్రభువా, మీ మార్గంలో నడవాలని నేను నిర్ణయించుకుంటున్నాను. I do not want to add any unnecessary trouble to my life. నా జీవితంలో ఇంకా అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవాలని ఇష్టపడటం లేదు. In my own strength I cannot do it. నా సొంత శక్తితో నేను చేయలేను. I need your grace and your help. ప్రభువా, నీ కృప, నీ హృదయం నుంచి నాకు కావాలి. I will walk every step of the way with you. ఇప్పటి నుంచి ప్రతి అడుగు నీ మార్గంలో నేను వేస్తాను. I decide to obey your word in every area of my life. నా జీవితంలో ప్రతి అంశంలో నీ వాక్యానికి విధేయత చూపిస్తాను. I don't want any profit or any gain outside your will for my life. నా జీవితంలో నీ చిత్తానికి బయట, నీ చిత్తానికి వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి ప్రయోజనం నాకు అక్కర్లేదు. You are enough for me. ప్రభువా, నాకు నీవు చాలు. By your grace I will love you and walk in your ways the rest of my life. నా శేష జీవితంలో నీ కృప ద్వారా నీ మార్గంలో నేను నడుస్తాను. And God will hear your prayer and will help you. దేవుడు నీ ప్రార్థన విని నీకు సహాయం చేస్తాడు. May God bless these words to your heart. నీ హృదయానికి దేవుడి మాటలు దీవించునుగాక.